వాళ్ళంతా పేరు మోసిన పొలిటికల్ లీడర్లు అయినా సరే ఈ రోజుకి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే పేరుతో రెండేసి పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇంత బడా నేతలు పొలిటీషియన్లు మంత్లీ 2 పెన్షన్స్ తీసుకుంటున్నారు అనేటువంటి దానిపైన మీరు పోరాటం చేయాలని ఎందుకు అనిపించింది? అసలు ఒక వ్యక్తి ఆర్టీసీ నుంచి ఫోన్ చేస్తారు, ఇంకో వ్యక్తి స్టీల్ ప్లాంట్ నుంచి ఫోన్ చేస్తారు, బాబు మేము 30 సంవత్సరాలు పనిచేస్తాం, మాకు వచ్చే పెన్షన్ 3,000 4,000 అంటున్నారు. కార్పొరేట్ శక్తులు ఉన్నాయి, వ్యాపార సామ్రాజ్యాల్లో దిగ్గజాలు ఉన్నారు, వాళ్ళ వైపు వెళ్లకుండా ఎందుకు పొలిటీషియన్స్నే అనేటువంటిది ప్రశ్న. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజల సొమ్ము ద్వారా 2 పెన్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నారు సార్. ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి సమాచారంలో ఏ నేతలు ఉన్నారు, ఎంతెంత పెన్షన్ తీసుకుంటున్నారు? అశోక్ గజపతిరాజు గారు ఈయన చెప్తే దేశం మొత్తం వింటారు. డాక్టర్ కే మెగాస్టార్ చిరంజీవి గారు, డిప్యూటీ సీఎం గారు నేతల పేర్లు చెప్పినప్పుడు వాళ్ళ అభిమానుల నుంచి వాళ్ళ ఫాలోవర్స్ నుంచి మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయి, నాకు తెలుసు. ఎవరు చేశారు? ఇంతకీ ఎవరు చేసి ఉంటారు? చిరంజీవి గారిని అభిమానులు చేశారు సార్. పొలిటీషియన్స్ నుంచి ఏమన్నా సపోర్ట్ వచ్చిందా? మనం డైరెక్ట్ దేవునైనా కలవచ్చు కానీ పొలిటీషియన్స్ పిఏల్ని కలవలేము సార్. బెదిరింపులు వస్తున్నా, వ్యతిరేకత వస్తున్నా కూడా దీనిపైన నిలబడాలనేటువంటి ఐడియా ఎట్లా వచ్చింది అసలు? ఎప్పుడు పోతామో తెలీదు, మనకంటూ ఒక పేజ్ ఉండాలి, అట్లీస్ట్ ఐ డిడ్ సంథింగ్ ఫర్ మై నేషన్ అనే ఒక ఆత్మ సంతృప్తి ఉండాలి. నేను పెరిగిన వాతావరణం కూడా అదే సార్, జాతీయ భావం. భారతదేశంలో నేటికి వందలాది మంది రోజు ఆకలి చావులు చస్తుంటే వేలాది మంది ప్రజలు సంక్షేమ పథకాల కోసం క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చుంటే ఇంత డబ్బు సంపాదించి కూడా రెండేసి పెన్షన్లు తీసుకోవటం ఎందుకు అనేది ఓ $1 మిలియన్ ప్రశ్న. ఈ ప్రశ్నను ప్రజల కోసం ప్రజల తరపున నిలదీసి నిగ్గదీసి అడుగుతున్నాడు ఓ విజిల్ బ్లోయర్. వేకప్ డెమోక్రసీ అంటూ గణేష్ సంధిస్తున్న ఆ ప్రశ్న ఇప్పుడు పొలిటికల్ లీడర్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. లెట్స్ ఇన్వైట్ WD గణేష్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. గణేష్ గారు నమస్తే. నమస్కారం సార్. చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయము, ది మోస్ట్ డేరింగ్ స్టెప్ మీరు వేసింది. అవును. అసలు ఇంత బడా నేతలు పొలిటీషియన్లు మంత్లీ 2 పెన్షన్స్ తీసుకుంటున్నారు అనేటువంటి దానిపైన మీరు టార్గెట్ పెట్టాలని పోరాటం చేయాలని ఎందుకు అనిపించింది? అసలు ముందుగా నాకు 2 లిస్టులు చూసేంతవరకు ఇంత పెద్ద నేతలు ఉన్నా నాకు తెలియదు సార్. గత 2 సంవత్సరాలుగా నేను వివిధ రాజ్యాంగ సంస్కరణల కోసం పోరాడుతున్నాను సార్. అందులో మొదటి అంశం, ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ సారిపోతుంది కదా, 2 పెన్షన్లు ఎందుకు అని. 1 పొలిటీషియన్ షుడ్ హ్యావ్ ఓన్లీ 1 పెన్షన్, వై దే ఆర్ టేకింగ్ 2 పెన్షన్స్ అని సార్. ఒక వ్యక్తి ఒకసారి ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేసినట్లయితే జీవితాంతం అతను 2 పెన్షన్లు తీసుకుంటారు సార్. ఎంపీ పెన్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ 1954 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్, అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే పెన్షన్ 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలకి ఒకటే చట్టం. ఇలా 2 పెన్షన్లు తీసుకుంటారు సార్. వీళ్ళ తర్వాత వీళ్ళు ఏమన్నా అయితే చనిపోతే తర్వాత వీళ్ళ వీళ్ళ భాగస్వాములు కూడా ఫుల్ పెన్షన్ తీసుకుంటారు సార్. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 2004 తర్వాత పెన్షన్ లేదు సార్. EPS 95 స్కీమ్ కింద వివిధ కార్పొరేషన్లో పనిచేసే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో పనిచేసే కార్మికులకి ఇప్పటికీ 2,000 3,000 నెలకి పెన్షన్ తీసుకుంటున్నారు సార్. పాపం 30 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులు. నేను ప్రతి వీడియోలో నా నెంబర్ ఇవ్వడం జరిగింది సార్. కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఏకమైతే చట్టసభను తీసుకురావచ్చు తొందరగానే ఉద్దేశంతో. ఒక వ్యక్తి ఆర్టీసీ నుంచి ఫోన్ చేస్తారు, ఇంకో వ్యక్తి స్టీల్ ప్లాంట్ నుంచి ఫోన్ చేస్తారు, బాబు మేము 30 సంవత్సరాలు పనిచేస్తాం, మాకు వచ్చే పెన్షన్ 3,000 4,000 అంటున్నారు, మేము అందరం నీతో ఏకం అవుతామని సపోర్ట్ ఇస్తున్నారు సార్. అసలు ఎలా వచ్చింది ఈ ఐడియా? దీనివైపు ఇంత కాన్సన్ట్రేషన్ చేయాలని, బెదిరింపులు వస్తున్నా, వ్యతిరేకత వస్తున్నా కూడా దీనిపైన నిలబడాలనేటువంటి ఐడియా ఎట్లా వచ్చింది అసలు? సార్ నా ఒకటే స్వార్థం సార్ నాది. ఎప్పుడు పోతామో తెలీదు, మనకంటూ ఒక పేజ్ ఉండాలి, అట్లీస్ట్ ఐ డిడ్ సంథింగ్ ఫర్ మై నేషన్ అనే ఒక ఆత్మ సంతృప్తి ఉండాలి. నేను పెరిగిన వాతావరణం కూడా అదే సార్, జాతీయ భావంతో కూడుకున్నది. ఐఎమ్ NCC క్యాడెట్, NSS క్యాడెట్ అండ్ ఐ వర్క్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దట్టు మా కాలేజీలోనే జనగణమన స్వరకల్పన మరియు తర్జుమా చేయడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1919 సంవత్సరంలో మదనపల్లి BT కాలేజ్ విద్యార్థిని సార్ నేను. మా కాలేజీలోనే మన శంకరబాడి సుందరాచార్య గారు మా తెలుగు తల్లికి రచించిన ఆయన చదువుకోవడం జరిగింది. సో జాతీయ భావం ఎక్కువ ఉంటుంది సార్ మాకు. అప్పుడు డిసైడ్ అయినాను సార్, నేను రాజ్యాంగం చదివాం కదా, కొన్ని సంస్కరణలు అవసరము, వీఆర్ సెలబ్రేటింగ్ 75th యానివర్సరీ ఆఫ్ అవర్ డెమోక్రసీ, కానీ ఇప్పటికీ కొన్ని సంస్కరణలు అవసరం అని నేను భావించాను సార్. 5 సంస్కరణలు తీసుకోవడం జరిగింది సార్.
అందులో మొదటి అంశం ఇదే సార్. అన్డౌటెడ్లీ యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ గుడ్ అండ్ గ్రేట్ కాజ్ గణేష్ గారు. కాకపోతే ఎందుకని పొలిటికల్ లీడర్లే, మిగతా వాళ్ళంత కార్పొరేట్ శక్తులు ఉన్నాయి, వ్యాపార సామ్రాజ్యాల్లో దిగ్గజాలు ఉన్నారు, వాళ్ళ వైపు వెళ్లకుండా ఎందుకు పొలిటీషియన్స్నే అనేటువంటిది ప్రశ్న. పొలిటీషియన్స్ ఎందుకంటే మన ప్రజాస్వామ్యం సార్. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నాం సార్. మన రాజ్యాంగంలో మొదటి పీఠికలో భారత ప్రజలమైన మేము మాకు మేముగా సమర్పించుకుంటున్న శాసనం అని రాసుకున్నాం. రాజకీయ నాయకులు తీసుకునేది ప్రజల సొమ్ము, ప్రజల పన్నుల ద్వారా కట్టే సొమ్మును వాళ్ళు తీసుకుంటున్నారు. కార్పొరేటర్స్ అంటే వాళ్ళ బిజినెస్ సార్. వాళ్ళ నేను అడుగుతున్నది కేవలం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజల సొమ్ము ద్వారా 2 పెన్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నాను సార్. ఐ హ్యావ్ అ రైట్ టు ఆస్క్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. నాకే కాదు ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది సార్. మనం ఒక చాక్లెట్ బిస్కెట్ కొంటే అందులో ఒక పైసా మన ప్రభుత్వం పన్ను కొడతాం. ఇలా పన్నుల ద్వారానే వీళ్ళు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. అంతే. మీ ప్రశ్న ఒక విస్ఫోటనం, మీ ఆలోచన ఒక ఎక్స్ప్లోజివ్. ఆర్టీఐ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు? అందుకంటే ముందు ప్రజలకి ఒకటి చెప్పాలి సార్. ఇది ఈ మెసేజ్ చాలా చక్కర్లు కొడుతుంది సార్ సోషల్ మీడియాలో. సుప్రీంకోర్టులో బిల్ దాఖలైంది, రాజకీయ నాయకులు పెన్షన్ల మీద పిటిషన్ వేశారు అని. కానీ చాలామంది తెలియని విషయం ఏమంటే ఆ బిల్లు సుప్రీంకోర్టు ఎప్పుడో కొట్టివేసింది సార్. సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది ఆ బిల్ని. ఓకే. ఎందుకంటే మన దేశంలో శాసన వ్యవస్థ అనేది చాలా పవర్ఫుల్ దాన్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. చట్ట సవరణ అయినా చట్టాన్ని తయారు చేయాల్సిన ఒక పార్లమెంట్ అండ్ అసెంబ్లీ మాత్రమే. దేశ భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును తర్వాత మీరు నిర్దేశించరు. మీరుగా కల్పించుకున్న వెసులుబాట్ల మీద నా పోరాటం. అందులో మొదటి అంశమే 2 పెన్షన్లు, ఎందుకు ఒక పెన్షన్ చాలు కదా అని. తర్వాత నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఆర్టీఐ వేయడం జరిగింది సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. ఏ ఇయర్లో వేశారు ఆర్టీఐ? 2025 మే. ఎవరెవరు ఎక్స్ఎంపీ పెన్షన్లు తీసుకుంటున్నారో లిస్ట్ ఇవ్వమని అడిగాను. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి ఆర్టీఐ వేశాను సార్. ఓకే. అసెంబ్లీకి సెక్రటరీ జనరల్ గారికి ఎవరెవరు ఎక్స్ ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటారో లిస్ట్ ఇవ్వమని అడిగాను సార్. 2 లిస్టులు ఇచ్చారు సార్. లాస్ట్ ఇయర్ నేను ఢిల్లీలోనే ఉన్నాను సార్. ఢిల్లీలో ఫస్ట్ పోరాటం చేద్దాం అనుకున్నాను సార్. ఢిల్లీ మాన్సూన్ సెషన్స్లో 2024 మాన్సూన్ సెషన్ ఢిల్లీలో ఉన్నాను. ఐ స్పోక్ విత్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ న్యూ ఢిల్లీ. ఓకే. ఐ రిక్వెస్టెడ్ ఫర్ పర్మిషన్ ఫర్ అట్ జంతర్ మంతర్ సార్. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి. 2 పెన్షన్లు ఎందుకని ప్రశ్నిస్తారంటే దే డినై ది పర్మిషన్ సార్. ఓకే. ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగలుద్దామనే ఉద్దేశంతో మొదట స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆల్సో అమెండ్ దిస్ యాక్ట్ సార్, 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ సార్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల్లో మార్పు తీసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల్లో చట్ట సవరణ తీసుకోవచ్చు. తర్వాత ఢిల్లీలో పోరాడతాం సార్ కమింగ్ వింటర్ సెషన్స్లో. ఇక్కడ వర్షాకాల సమావేశాల్లో ఇక్కడ పోరాడతాం. హైదరాబాద్లోను విజయవాడలోను ధర్నాలు, ఉద్యమాల ద్వారా, ర్యాలీల ద్వారా సార్. సార్ ఇంట గెలిచి రచ్చగెలవాలి అన్నారు కాబట్టి, అవును, తెలుగు రాష్ట్రాల నుంచే మీ పోరాటం మొదలు పెట్టారు కాబట్టి ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి సమాచారంలో ఏ నేతలు ఉన్నారు, ఎంతెంత పెన్షన్ తీసుకుంటున్నారు? తప్పకుండా సార్. నేను ఇదివరకు ప్రతి ఇంటర్వ్యూలోనూ అశోక్ గజపతిరాజు గారి పేరు ప్రస్తావించడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే మరియు ఎంపీ పెన్షన్ 2 తీసుకునేవారు గవర్నర్గా నామినేట్ అవ్వక ముందు వరకు, రీసెంట్ వరకు. ఇప్పుడు గవర్నర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కేవలం జీతం మాత్రమే తీసుకుంటున్నారు. ఇది ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత చాలా చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు సార్. ఇది రాజకీయం చేస్తున్నారు సార్. నేను ఏదో వ్యక్తులను ఏమాత్రం టార్గెట్ చేస్తాను, చాలా పొలైట్గా చెప్తున్నాను. దట్స్ మై క్వశ్చన్. నేనే చాలా క్లియర్గా అడుగుతాను. ఇప్పుడు పొలిటీషియన్స్నే మీరు టార్గెట్ చేయటం వెనుక పొలిటీషియన్స్తో విసిగిపోయారా? వాళ్ళ ప్రవర్తన మిమ్మల్ని ఎక్కడైనా హర్ట్ చేసిందా? లేకపోతే ప్రజల కోసం ప్రజల తరపున నిలబడి క్వశ్చన్ చేస్తున్నారా? అబ్సల్యూట్లీ సార్. ప్రజాస్వామ్యంలో పొలిటీషియన్స్ మీదే దేశం, రాష్ట్రం ఆధారపడి ఉంటుంది సార్. లెజిస్లేచర్ చాలా పవర్ఫుల్ సార్. నేను దాని క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. డీజీపీలుగా చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళు లాస్ట్కి ఎక్కడికి వస్తున్నారు సార్? మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ గారు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాజ్యసభ ఎంపీ. అంత పెద్ద పదవి చేసిన వ్యక్తి రాజ్యసభ ఎంపీగా చేస్తున్నారు సార్. మన 4th ఎస్టేట్ మీడియా అరుణ్ షోరీ గారని ఇండియన్ ఎక్స్ప్రెస్ మీకు తెలిసి ఉంటుంది. సుభాష్ చంద్ర గారని జీ నెట్వర్క్, జీ తెలుగు, జీ గ్రూప్, జీ న్యూస్, ఈ చైర్మన్ గారు సుభాష్ చంద్ర గారు రాజ్యసభ ఎంపీ. అందరూ ఏకమవుతున్నది శాసన వ్యవస్థ మీద మాత్రమే. అందరి కళ్ళు దాని మీదే. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఇండియాలో. ఆర్టికల్ 74 ఏం చెప్తుంది సార్? రాష్ట్రపతి కూడా సెంట్రల్ క్యాబినెట్ చెప్పినట్టు మాత్రమే వినాలి, సలహా మేరకు మాత్రమే పనిచేయాలి, క్యాబినెట్ సలహా మేరకు మాత్రమే పనిచేయాలి. ఇది ఇందిరాగాంధీ గారు చేశారు 1976 42nd అమెండ్మెంట్ ద్వారా. కాబట్టి అంత పవర్ఫుల్ సార్ శాసన వ్యవస్థ. కాబట్టి రాజకీయ నాయకుల మీదే ఆధారపడి ఉంటుంది సార్ దేశం అంతా. ఓకే, వాళ్ళలో మార్పులు తీసుకురావాలి సార్, వ్యవస్థలో మార్పు రావాలి. ఇదే నా పోరాటం సార్. రైట్, లెట్స్ ఇన్క్లూడ్ ద డీటెయిల్స్. ఎవరెవరు ఉన్నారు మీ లిస్ట్లో ఆర్టీఐ నుంచి వచ్చిన? సార్
ప్రముఖ వ్యక్తి, ఈయన చెప్తే దేశం మొత్తం వింటారు, ఈయన ఆదర్శంగా నిలవాలి అనే సదుద్దేశంతో చెప్తున్నాను. డాక్టర్ కె మెగాస్టార్ చిరంజీవి గారు సార్. ఓకే. ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా 2 పదవుల్లో పనిచేశారు. ఆయన 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. బహుశా ఆయన తెలియకపోవచ్చు తీసుకుంటున్నానేమో అని. తెలియకుండా ఎలా ఉంటుంది? ఆయన అకౌంట్లోకే కదా డైరెక్ట్గా పడేది. సిఏలు, ఆడిటర్లు ఉంటారు కదా సార్. వాట్ ఎవర్ ఇట్ మేబీ. నా ఉద్దేశం మాత్రం సార్, మీరు చాలా పెద్దవాళ్ళు, ఏ విపత్కర పరిస్థితి వచ్చినా 100 కోట్లలో మీరు దాన ధర్మాలు చేస్తుంటారు, మీ కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని నేను పోరాడుతున్నాను సార్. దయచేసి అపార్థం చేసుకోకండి. మీరు ముందుకు వచ్చి ఒక్క పెన్షన్ మాత్రమే తీసుకోండి. అలా చేసినట్లయితే దేశంలో ఉండే మిగతా నాయకులు అందరూ మిమ్మల్ని చూసి మీ బాటలో నడుస్తారనే సదుద్దేశంతో చెప్తున్నాను సార్. మళ్ళీ ఆన్ రికార్డ్ అడుగుతున్నాను గణేష్ గారు, నిజంగా చిరంజీవి గారి పేరు చెప్పినప్పుడు నేను కూడా చాలా షాక్ గురయ్యాను, ఆశ్చర్యానికి లోనయ్యాను. ఎందుకంటే ఆయన మెగాస్టార్, టాలీవుడ్లో మిగతా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, కావాల్సినంత డబ్బు ఉంది. అయినప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు వరకు ఎంపీగా, ఎమ్మెల్యేగా పెన్షన్ తీసుకుంటున్నారా? అవును సార్, విత్ రికార్డ్స్. ఆర్టీ ఇచ్చింది కదా సార్ గవర్నమెంట్. రైట్. ఎంపీ పెన్షన్ లిస్ట్లో చిరంజీవి గారి నెంబర్ 1942 సార్. 1942 పెన్షనర్స్ లిస్ట్లో తన నెంబర్. అలాగే ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 336 సార్. ఓకే. ఇంకా రెండో ప్రముఖ వ్యక్తి టీజీ వెంకటేష్ గారు సార్, ఫ్రమ్ కర్నూలు. ఇది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత ఇంకో షాక్ ఏంటంటే టీజీ వెంకటేష్. ఆయన పేరు చెప్తే రాజభవంతులు, లేకపోతే అన్నిటికీ మించిన హోటల్స్, వ్యాపార సామ్రాజ్యం వస్తుంది. ఆయన కూడా పెన్షన్ తీసుకుంటున్నారా? అవును సార్. ఎంపీ పెన్షన్ లిస్ట్లో టీజీ వెంకటేష్ గారి నెంబర్ 2113 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో టీజీ వెంకటేష్ గారి నెంబర్ 333 సార్. ఇంకా మూడో వ్యక్తి మాజీ డిప్యూటీ సీఎం గారు కేఈ కృష్ణమూర్తి గారు సార్. కేఈ కృష్ణమూర్తి ఫ్రమ్ కర్నూలు. అవును. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 127 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 345 సార్. ఓకే. అదేవిధంగా నాలుగో ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు సార్. ఆయన ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. అవును. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 218 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 85 సార్. ఇంకా ఐదో ప్రముఖ వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు సార్, ఫ్రమ్ అనంతపురం. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 674 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 371 సార్. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే సర్వే సత్యనారాయణ గారు సార్, మల్కాజ్గిరి నుంచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 694 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 2223 సార్, పెన్షన్ నెంబర్. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు గారు ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 1383 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 1990 సార్. ఖమ్మం నుంచి తమ్మినేని వీరభద్రం గారు, సిపిఎం ఎంపీ పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 802 సార్. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్లో తన నెంబర్ 2152 సార్. ఓకే. ఆయన 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. ఖమ్మం ఎమ్మెల్యేగా చేశారు, ఖమ్మం ఎంపీగా చేశారు. అవును సార్. నేను చెప్పిన ప్రముఖులందరూ ప్రతి పార్టీ నుంచి తీసుకున్నాను సార్. నేను దయచేసి దీన్ని రాజకీయం చేయదండి. రాజకీయాలు అతీతంగా నేను 2 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా నేను సొంత డబ్బుతో చేస్తున్నాను సార్. దయచేసి నేను రాజకీయం చేయకుండా ఉండాలని రాజకీయ పార్టీలందరినీ కోరుతున్నాను సార్. ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్లో నేతల పేర్లు చెప్పినప్పుడు వాళ్ళ అభిమానుల నుంచి, వాళ్ళ ఫాలోవర్స్ నుంచి మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయి, నాకు తెలుసు. హితబోధ చేస్తూనో, లైట్ వార్నింగ్ ఇస్తూనో. ఎవరు చేశారు ఇంతకీ? ఎవరు చేసి ఉంటారు? పేర్లు చెప్పడం ఇష్టం లేకపోతే ఓకే, బట్ ఏమన్నా? చిరంజీవి గారిని అభిమానులు చేశారు సార్. అవునా? ఏమంటారు? అయ్యా, నేను చాలా పొలైట్గా చెప్తున్నాను కదా, నేను తప్పు చేశానా? 2 పెన్షన్లు తీసుకుంటున్నాను సారు, 1000 కోట్లలో దానాలు చేస్తున్నానని చెప్తున్నాను, బహుశా తెలియకపోవచ్చు అని చెప్తున్నాను. ఆయన ముందరకు వచ్చి దేశం మొత్తానికి ఆదర్శం, ఆయనకే పేరు వస్తుంది, ఆయనను చూసే దేశం మొత్తం మారుతుంది, పెద్ద వ్యక్తి కదా అని చెప్తుంటే మీరు చిరంజీవి గారి పేరు మాత్రమే చెప్తున్నారు. అందరి పేర్లు చెప్తున్నాను సార్. నేను ప్రతి పార్టీ పేరు చెప్తున్నాను. ఇలా తలకనుపు రాకూడదనే ప్రతి పార్టీ నుంచి ఒక ప్రముఖుని తీసుకున్నాను. మీరు ముందుకు వచ్చి మీరు ఒకటి వదులుకోండి, మిగతా మీ పార్టీలో ఉండే వాళ్ళందరికీ చెప్పండి అని చెప్తున్నాను సార్.
ఆల్రెడీ మన తెలుగు నేల దేశం గర్వించదగ్గ స్థాయిలో 2 విషయాలు చాలా సేవ చేసింది. ఒకటి ఇదివరకు చెప్పినట్టు నేను జాతీయ గీతం మన మదనపల్లి బీటీ కాలేజీలో రవీంద్ర ఠాగూర్ గారు వచ్చి స్వరకల్పన మరియు తర్జుమా జరిగింది. రెండోది తెలంగాణలో నడుగుడెం అనే గ్రామంలోనే పింగళి వెంకయ్య గారు మన జాతీయ పథకాన్ని రూపొందించారు. ఇలా మన తెలుగు నేల చాలా సేవ చేసింది. ఈ విషయంలో కూడా మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఆదర్శంగా నిలుద్దాము, ఒకటి వదులుకోండి అని చెప్తున్నాను సార్. ప్రజల సొమ్ము కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ టైంకి పే చేసినందుకు, కొంత అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ముందుగానే కట్టినందుకు సమ్మాన్ అనేటువంటి అవార్డుతో మెగాస్టార్ చిరంజీవిని సత్కరించింది సార్ స్టేట్ గవర్నమెంట్ అండ్ బైఎస్ఎఫ్ఐ డిపార్ట్మెంట్ కూడా. అలాంటి వ్యక్తికి 2 పెన్షన్లు తీసుకునే అవసరం ఉంటుందంటారా? ఉందా? బహుశా నేను అనుకోవడం ఆయన తెలియకపోవచ్చు సార్. బహుశా తెలియకపోవచ్చు. ఒకవేళ సార్ రాజకీయ జీవితాన్ని గుర్తుగా తీసుకుంటే 1 పెన్షన్ తీసుకుంటే సరిపోతుంది సార్. ఆయన బహుశా తెలియకపోవచ్చు. ఆయన ముందుకు వచ్చి ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది సార్. నన్ను అడిగితే చాలామంది నన్ను అడిగారు సార్, అసలు రాజకీయ నాయకులు ఇప్పుడు పేదవాళ్ళ? ఆ చట్టం వచ్చింది 1954లో సెంట్రల్ చట్టం వచ్చింది, 1953 రాష్ట్ర చట్టం వచ్చింది పెన్షన్ల గురించి లెజిస్లేచర్స్కి. ఆ టైంలో నిజాయితీపరమైన రాజకీయ నాయకులు ఉన్నారు. మన ప్రకాశం పంతులు గారు కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, మన దామోదరం సంజీవయ్య గారు కానీ, లేకపోతే గుల్జారీల నంద గారు, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు, కామరాజ్ నాడర్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. ఆ టైంలో వాళ్ళు ప్రజాసేవ కోసం సొంత ఆస్తులు నమ్ముకొని వచ్చారు. మరి ఇప్పుడు అందరూ డబ్బులు ఉండేవాళ్ళే కదా, 100 కోట్లలో ఉండేవాళ్ళు కదా, మీ వీళ్ళకి 1 పెన్షన్ కూడా ఎందుకు అడుగుతున్నారు మీరు అడుగుతున్నారు సార్. నేను అదే పదే చెప్తున్నాను. 100 మంది దోషులు తప్పించుకుని ఒక నిర్దోష శిక్ష పడకూడదు అంటుంది మన న్యాయస్థానం. మనం బలంగా నమ్ముతాం. ఒకటి అన్యాయం అయిపోకూడదు సార్. ఇప్పటికే మన కళ్ళ ముందు బతుకుతున్న నిజాయితీపరమైన రాజకీయ నాయకులు ఉన్నారు సార్. గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు, ఇల్లందు నుంచి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా. అలాగే మన ప్రతాప్ చంద్ర సారంగి గారు ఉన్నారు, బాలాసోర్ ఎంపీ, అండ్ హీ యాక్టెడ్ యాజ్ ఎ యూనియన్ మినిస్టర్ ఆల్సో. ఆయన బాలాసోర్ ఎంపీగా పనిచేశారు. మాణిక్ సర్కార్ గారు ఉన్నారు, త్రిపుర సీఎం. వీళ్ళందరూ పెన్షన్ మీద ఆధారపడే బతుకుతుంటారు సార్. రాజకీయ నాయకులు పెన్షన్ వద్ద వీళ్ళు అన్యాయం అయిపోతారు సార్. కాబట్టి మై డిమాండ్ ఈస్ 1 పెన్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 పొలిటీషియన్. వాళ్ళ ఎన్నికల అఫిడవిట్లు చూస్తే వాళ్ళ ఆస్తులు అండ్ బైఎస్ఎంవే వాళ్ళు ఎంతెంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారో కూడా పూర్తిగా నిజం కాకపోయినా కొంత మేరకు నిజం ఉంటుంది సార్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఇంకా ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే సార్, మనం ఎన్ని మాట్లాడుకున్నా చట్ట సవరణ చేయాల్సింది, చట్టాలు చేసింది వాళ్ళే. వాళ్ళు కల్పించుకునే వెసులుబాట్లు సార్ ఇవన్నీ. ఇవి కాకుండా వీళ్ళకి ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయో తెలుసా సార్? వీళ్ళకి ఉండడానికి క్వార్టర్స్ ఇస్తారు, కారు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు, తిరగడానికి పెట్రోల్ అలవెన్స్ ఇస్తారు, విద్యుత్ అలవెన్స్ ఉంటుంది, టెలిఫోన్ అలవెన్స్ ఉంటుంది, టోల్ గేట్లు ఉండవు వీళ్ళకి, క్యాంటీన్లో పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇస్తారు వీళ్ళకి. ప్రజల సొమ్మే, అంతా ప్రజలదే. వీళ్ళకి ఏమన్నా అనారోగ్యం జరిగితే హాస్పిటల్లో పూర్తి రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది. మీరు పొరపాటున పోతే వీళ్ళ భాగస్వాములకి పెన్షన్లు ఇస్తారు. తెలంగాణలో ఫుల్ పెన్షన్, ఏపీలో మాత్రం లేదు హాఫ్ పెన్షన్. తెలంగాణలో మాత్రం ఫుల్ పెన్షన్. తెలంగాణలో పెన్షన్ కూడా ఎక్కువ, 70,000 ఇక్కడ మ్యాక్సిమం లిమిట్ సార్. ఏపీకి తెలంగాణకి పెన్షన్ ఎంత ఉంది? తెలంగాణలో మీరు ఒకసారి ఎమ్మెల్యే అయినారనుకోండి సార్, రిటైర్డ్ అయిపోయినారనుకోండి, మీకు 50,000 ఇస్తారు సార్. ఓకే. 2 సార్లు 3 సార్లు మీరు పెరిగే కొద్దీ మీకు ఇంక్రిమెంట్ పెరుగుతుంది సార్. టర్మ్కి డబ్బులు పెరుగుతాయి. మ్యాక్సిమం లిమిట్ 70,000. ఆంధ్రప్రదేశ్లో మీరు ఒకసారి చేస్తే మీకు 30,000. మీరు మ్యాక్సిమం లిమిట్ అక్కడ 50,000. సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ వాళ్ళకి ఇచ్చే పెన్షన్ 31,000 సార్. ఇందులో ప్రజలు ఇంకో కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఏంటంటే, పంజాబ్లో ఒక ఎమ్మెల్యేకి 1 పెన్షన్ విధానం అమల్లో ఉంది సార్. ఓకే, ఇండియాలో ఉంది? లేదు, అక్కడ అదే క్లారిటీ ఇస్తున్నాను సార్. పంజాబ్లో ఏం చేశారంటే, నువ్వు ఒకసారి చేయి, 10 సార్లు చేయి, నీకు ఒకటే ఎమ్మెల్యే పెన్షన్, నీకు ఇంక్రిమెంట్లు ఉండవు, నువ్వు ఎన్ని టర్మ్స్ చేసినా. మిగతా రాష్ట్రాల్లో టర్మ్కి పెరుగుతుంది సార్. ప్రస్తుతం పంజాబ్లో కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన చాలామంది రాజకీయ నాయకులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. మొత్తానికి చెప్పొచ్చేది ఏమంటే, ఒక రాజకీయ నాయకుడికి 1 పెన్షన్ మాత్రమే ఉండాలని వెలుగులోకి తీసుకొచ్చింది నేనే, పోరాడుతుంది నేనే సార్ ఆర్టీఐ ద్వారా. ఓకే, రాజకీయం అంటేనే ప్రజాసేవ అంటారు. అవును. ఒకవేళ నిజంగా పాలిటిక్స్ అనేటువంటిది ప్రజల కోసం చేసే నిస్వార్థ సేవే అనుకుంటే సార్, గణేష్, వీళ్ళకి పెన్షన్లు అవసరమా? ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందంటారా? అది వాళ్ళ విజ్ఞతకు వదిలేదు సార్. మనం యాజ్ ఎ విజిల్ బ్లోయర్ పొజిషన్లో ఉన్నారు, మీరు ప్రజల తరపున నిలబడి క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఇంత క్లీన్గా అడుగుతున్నారు. ఉందా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందే? అసలు అవసరం లేదు సార్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్. ఒకవేళ మీరు రాజకీయ జీవితాన్ని గుర్తుగా తీసుకుంటున్నామని మీరు భావించినట్లయితే 1 తీసుకోండి, 2 ఎందుకు? మీకు ప్రజల డబ్బులు కదా అవి. అంతే సార్. సార్, నిజం మాట్లాడడమే నేరం అయితే ప్రాణం పోయినా పర్వాలేదు సార్. ఐ డిసైడెడ్, తెగించాను, ప్రాణం పోయినా పర్వాలేదు, పోరాటంలో ఖచ్చితంగా చట్ట సవరణ అయితే తీసుకొస్తాను సార్.
ఆర్టీఐ ద్వారా మీరు తీసుకున్నటువంటి వివరాల్లో అవును చాలా పెద్ద పెద్ద నేతల పేర్లు వచ్చాయి. అవును. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బై ద సేమ్ వే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఉండాలి కదా, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా. వీళ్ళ పెన్షన్ లిస్ట్ ఏమన్నా వచ్చిందా, ఇచ్చారా? ఇక్కడ మీకు ఒక గమనిక ఏంటంటే, ప్రస్తుతం మీరు పదవుల్లో ఉండగా మీ పెన్షన్ రాదు. జగన్ గారు అండ్ కేసీఆర్ గారు ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు సార్ ప్రస్తుతానికి. వాళ్ళకి ఎమ్మెల్యే పెన్షన్ రాదు సార్. ఎప్పుడైతే వాళ్ళ పదవి లేకుండా ఉంటారో, రాజకీయాల నుంచి నిష్క్రమించినప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు అప్పుడు పెన్షన్లు వస్తాయి సార్ వాళ్ళకి 2. ఆయన ఎంపీ పెన్షన్గా తీసుకోవడం లేదు సార్ వాళ్ళిద్దరు. మీరు ఎవరైతే ప్రస్తావించారు ఇద్దరు పేర్లు, వాళ్ళు తీసుకోవడం లేదు సార్. అయినా నా మొత్తం టార్గెట్, నా ఫోకస్ మొత్తం 2 పెన్షన్లు తీసుకునేవాళ్ళు సార్. డీవియేట్ అవ్వకూడదు. ఇది డీవియేషన్ అని కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఎక్స్ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ఎంపీ, వీళ్ళు తీసుకుంటున్నారా లేదా? తీసుకోవడం లేదు సార్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్ వాళ్ళు పూర్తిగా రాజకీయాల్లో లేకుండా, లేకపోతే రాజకీయాల్లో ఉన్న పదవి లేకుండా ఉంటే మాత్రమే పెన్షన్ వస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, మీ టర్మ్ అయిపోయింది అనుకోండి, మీరు స్వయంగా వెళ్ళి మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, పెన్షన్ ఫామ్. అలా చేస్తేనే మీకు పెన్షన్ వస్తుంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ అకౌంటింగ్ పెన్షన్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ సెక్రటరీ జనరల్ ఆఫ్ బోత్ అసెంబ్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ద్వారా ఫినాన్స్ వాళ్ళు ఇస్తారు సార్. జిఎస్టీ ముక్కుపిండి వసూలు చేస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దగ్గర నుంచి. మనకి ఇచ్చేటువంటి కొంత గ్యాస్ సబ్సిడీలో వదులుకోండి అని చెప్పి మనకు ఒక హితబోధ చేస్తారు. ప్రతి వీడియోలో ప్రస్తావిస్తున్నాను సార్ కదా. అవును. అయినా కూడా దానాలు, ధర్మాలు, లేకపోతే సమాజానికి మేలు చేయాలన్నటువంటి ఆకాంక్ష సామాన్యులు, మధ్యతరగతి దగ్గర నుంచే ఉండాలా? వీళ్ళకి అవసరం లేదా? వీళ్ళు వదులుకోలేరా? అదే సార్, మనం తీసుకురావాలి సార్. వాళ్ళు స్వతహాగా వదులుకోపోయినా చట్ట సవరణ అయితే ఖచ్చితంగా వస్తుంది సార్, అందులో అనుమానం లేదు. మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటే, విజ్ఞప్తి చేస్తుంది ఏమంటే, అయ్యా మీరు వదులుకొని ఆదర్శంగా నిలవండి. చట్ట సవరణ మాత్రం తథ్యం. ఓకే, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. చాలా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ ఐక్యమవుతున్నాయి, నాకు అందరూ సపోర్ట్ చేస్తామంటున్నారు. నాకు తెలిసి మీరు పోరాటం స్టార్ట్ చేసి 2 years పైన అవుతుంది కదా. కానీ తీవ్రంగా స్టార్ట్ చేసి జూన్ నుంచి సార్. ఓకే, ఎలా ఉంది స్పందన ప్రజల నుంచి? బాగుంది సార్. నేను ప్రతి వీడియోలోనూ నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను సార్. మీరు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, చేద్దాం. మనం ఒకటి వల్ల సాధ్యం కాదు కదా సార్. ఎగ్జాక్ట్, ఒక అడుగుతో స్టార్ట్ చేయొచ్చు. టీమ్ వర్క్ మీన్స్ వీఆర్ మోర్. రైట్, యా, అబ్సల్యూట్లీ. ఒక అడుగుతో స్టార్ట్ చేయొచ్చు. ఒక అడుగుతోనే మహా ఉద్యమాలు, మహా పాదయాత్రలు కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తున్నారు సార్. విద్యార్థి సంఘాలు అందరూ మేము వస్తామన్నా, మేము వస్తాం తమ్ముడు, సూపర్ గట్టిగా చేస్తున్నావు. ఎవరు అసలు మాకు ఆలోచన లేదు 2 పెన్షన్ల గురించి, గట్టిగా తీసుకొచ్చావని. నేను ప్రతి టీవీ ఛానల్కి వెళ్ళి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను సార్. ఇదే సందర్భంలో గత జనవరి 23వ తారీఖున నేను ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సార్. ఓకే, శ్రీహరి రెడ్డి గారిని కలిసాను సార్, ఇన్పుట్ ఎడిటర్ గారు. నా డబుల్ పెన్షన్ల పోరాటం గురించి, మిగతా సంస్కరణల గురించి వివరించడం జరిగింది. సపోర్ట్ చేస్తామన్నారు, ధన్యవాదాలు చెప్పాను. ఆ తర్వాత జూన్ 29వ తారీఖున నాకు లిస్ట్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేశాను సార్. నా యూట్యూబ్ ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని, అయ్యా మీరు 2 పెన్షన్లు తీసుకుంటారు, దయచేసి ఒకటి వదులుకోండి అని విత్ ఆధారాలతో చూపించాను. ఆ వీడియోని శ్రీహరి రెడ్డి గారికి మళ్ళీ పెట్టాను జూన్ 29వ తారీఖున. తీరా చూస్తే మొన్న ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లోను, తర్వాత తెలంగాణ ఎడిషన్లోను బ్యానర్ ఐటమ్ ఫ్రంట్ పేజ్లో పెద్ద ఎత్తున వేశారు సార్. మీకేం తక్కువ అండి, 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, ప్రజల్లో చర్చ జరుగుతుంది అని వేశారు సార్. ఆ ప్రజల్లో చర్చ తీసుకొచ్చింది ఎవరు సార్? అదేదో ఆంధ్రజ్యోతి సపరేట్ గా చేసిన స్టింగ్ ఆపరేషన్ లాగా, పరిశోధనాత్మక కథనం లాగా తీసుకున్నారు. నేను కూడా చూశాను అది. అవును సార్, నేను డేట్స్ చెప్తున్నాను, ఎప్పుడు కలిసాను. అన్డౌటెడ్లీ క్రెడిట్స్ గోస్ టు యూ. యా, నాకు పేరు వేయడానికి నాకేం బాధ లేదు సార్. నా అంతిమ లక్ష్యం ఈ పోరాటం ప్రజల్లోకి వెళ్ళాలి, చట్ట సవరణ తీసుకురావాలి సార్. పేరు ఎక్కిపోతే ఏముంది సార్, ప్రజలకు తెలుసు. ప్రజల నుంచి, ప్రజా సమూహాల నుంచి, ప్రజాస్వామికవాదుల నుంచి ఖచ్చితంగా మీకు సపోర్ట్ వచ్చి తీరుతుంది. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, పొలిటీషియన్స్ నుంచి ఏమన్నా సపోర్ట్ వచ్చిందా? నేను ఎవరిని పొలిటీషియన్స్ని సార్, ఐ కెన్ మీట్ డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ ఈజీలీ దాన్ మీటింగ్స్ మినిస్టర్స్ ఆర్ పొలిటీషియన్స్ సార్. మనం డైరెక్ట్ దేవునైనా కలవచ్చు కానీ పొలిటీషియన్స్ పిఏల్ని కలవలేము సార్. ఎంత కష్టం సార్. కలిసే ప్రయత్నం చేశారా? కలిసే ప్రయత్నం చేశానుగా. ఇప్పుడు ప్రతి పార్టీ అధినేతని కలిసి ఫస్ట్ మనం ఇద్దాం, ఇలా చేయబోతున్నాం పార్టీని అని చాలా ప్రయత్నించాను నేను. అసలు ప్రతి పార్టీని కలవడానికి ఎంతో ప్రయత్నించాను నేను. ఎలా ఒక సామాన్యుడు హౌ కెన్ ఐ మీట్ పార్టీ సుపీరియర్స్ సార్? ఎంతమంది ఉంటారు మధ్యలో, వాళ్ళ పిఎల్ని మెప్పించాలి మనం,
వాళ్ళు పెద్ద కష్టం సార్. అందుకోసమే ఉద్యమం పోరాటం ద్వారా ప్రభుత్వ దృష్టిని ఈ డబుల్ పెన్షన్ వైపు తీసుకొద్దామని నా ఉద్దేశం సార్. ఎందుకు మేమంతా పనిచేసేది ప్రజల కోసమే, మేము ఉండేది ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం అని చెప్పి రాజకీయ నేతలు, రాజకీయ పార్టీల అధినేతలు చెప్తూ ఉంటారు కదా. అవును సార్. వేదికల మీద మాత్రమే కాకుండా ఇంటర్వ్యూలలో కూడా. అవును. ఈ గుడ్ కాజ్ కోసం పనిచేసినప్పుడు కలిసే టైం ఇవ్వలేదా? మరి ఇవ్వలేదంటే ఇవ్వలేదు సార్, అంతే. మిమ్మల్ని అపోజ్ చేసిన పొలిటీషియన్స్ ఉంటారు, మీతో కలిసి నడవాలనుకున్నటువంటి రాజకీయ నేతలు కూడా ఉంటారు కదా. ఉన్నారు ఎవరన్నా అట్లా మీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసినటువంటి అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. కొంతమంది పార్టీ తొత్తులు, మేము రాజకీయ విశ్లేషకులను చెప్పుకునే పార్టీ తొత్తులు వాళ్ళకు కావాల్సిన నాయకుల పేర్లు మాత్రమే థంబ్నెయిల్స్లో పెట్టి వాళ్ళ పార్టీ నాయకుల్ని థంబ్నెయిల్స్లో పెట్టకుండా వీళ్ళు తీసుకుంటున్నారు అన్నారు. నేను ప్రతి ఒక్క పార్టీ నుంచి చెప్తున్నాను సార్, మళ్ళీ ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా చెప్పారు, వ్యక్తులకు అతీతంగా చెప్పారు. అవును, కానీ కొంతమంది అలా చేస్తున్నారు సార్. విశ్లేషకులు అనే పేరుతో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పేర్లు మాత్రమే వేసుకొని వాళ్ళ పార్టీ నాయకుల పేర్లు వేయకుండా అలా చేస్తున్నారు సార్. తేనె తుట్టని కదిలించారు గణేష్ మీరు. అవును సార్. తేనె తుట్ట మాత్రమే కాదు, ఒక విధంగా చెప్పాలంటే అణుబాంబు. మీరు ఎప్పుడైతే ఈ డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారో, ప్రజల డిమాండ్గా మార్చబోతున్నారో, రాజకీయ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. ఎట్లా ఇది క్వశ్చన్ చేస్తారు కదా అని చెప్పి భయం లేదా? ఏ మాత్రం భయం లేదు సార్. నేను డేర్ అండ్ డాష్గా తెగించే వచ్చాను సార్. ప్రాణం పోయినా పర్వాలేదు సార్. నా 29 సార్. ప్రాణమైనా పర్వాలేదు, నాకేం బాధ లేదు సార్. సంతోషంగా వదిలేస్తాను పోరాటంలో. నాకంటే ఒక చరిత్ర ఉంటుందిగా. అరే ఒక అబ్బాయి డబుల్ పెన్షన్స్ని తీసుకొచ్చాడు, ఆర్టీఐ ద్వారా 2 పెన్షన్లు తీసుకుంటే వెలుగులోకి తీసుకొచ్చాడు, పోరాటంలో పోయినాడంటే పర్వాలేదు. ఈ దేశంలో ఏ సిస్టమ్ జోలికి వెళ్ళినా కాస్త కనికరం జాలి ఉంటుందేమో, పొలిటీషియన్స్ జోలికి వెళ్తే ఏం జరుగుతుందో చెప్పలేం. ఐ కాంట్ సే ఇట్ ఆన్ ద రికార్డ్. ఆర్ యు రెడీ ఫర్ దట్? అబ్సల్యూట్లీ. ఐఎమ్ కమ్ వాట్ మే, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. చావుకు కూడా వెనకాడనంటున్నావు, దేనికైనా కూడా సిద్ధం అంటున్నావు. ఇంత కసి, పట్టుదల, పంతం ఎలా పుట్టింది, ఎవరి కోసం? సార్, సమాజంలో రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను చూస్తే తట్టుకోలేము సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా చెప్తాను సార్. ఒక ఎగ్జాంపుల్, ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెడతారు పోలీసు వాళ్ళు, రైట్? చాలా ట్రయల్స్ తర్వాత నిర్దోషిగా విడుదలవుతారు. ఆయన జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రొఫెసర్ హాయిబాబు గారు ఉన్నారు, ఎంత అన్యాయం సార్. కోర్టు నిర్దోషాన్ని విడుదల చేసింది, 10 సంవత్సరాల జీవితం ఎవరిస్తారు సార్ ఆయనకి? ఒక పెద్ద కాంపెన్సేషన్ ఇవ్వాలి సార్. ఎందుకు తెలంగాణలో ఎవరు పోరాడడం లేదు ఆయన గురించి? కాంపెన్సేషన్ వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి కదా, కోట్ల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలి, నష్టపోయినారు కదా. ఇలాంటివి చూసినప్పుడు ఇప్పుడు అవినీతి అధికారులు దొరుకుతారు, వాళ్ళని 3 నెలలు, మాట వరుసకు 2 నెలలు అట్లా సస్పెండ్ చేస్తారు. వై నాట్ 1 year or 2 years సస్పెండ్ చేయొచ్చు కదా. హైడ్రా తీసుకొచ్చారు, మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినా అన్యాయం అయిపోయింది ఎవరు సార్ లాస్ట్కి? సాధారణ ప్రజలు మాత్రమే. అధికారులు కానీ, అధికారులపైన ఒత్తిడి తెచ్చిన నాయకులు కానీ వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. అదే అధికారులను స్పెషల్ జీవో తీసుకొచ్చి 1 year 2 years సస్పెండ్ చేసింటే నెక్స్ట్ టైం ఆ నాయకుడు అనేటివాడు, అరే మా బావమరిదేలే, మా బావే, నువ్వు పర్మిషన్ ఇచ్చేసాయి, నేనేమని చూసుకుంటా, నీకు పర్వాలేదులే అని అంటే ఈ అధికారి భయపడతాడు. సార్ మీకు కాగితంలో రాసివ్వండి, మా అధికారి, మా బావే, మా బావమరిదే, పర్వాలేదు రాసి, నేను పర్మిషన్ ఇవ్వు అని రాసివ్వండి, నేను చేస్తానండి. ఆ స్థితికి మనం రాగలుగుతామా సార్? ఎప్పుడైనా అలా రావాలంటే దమ్ముడి నాయకుడు రావాలి సార్ మనకి. ఆ బిల్డర్లందరూ, ఆ బిల్డర్లు బఫర్ జోన్లో కట్టిన బిల్డర్లు డబ్బులు లేని వల్ల పాపం వాళ్ళ దగ్గర ఇల్లులు కొనుక్కున్న పేదవాళ్ళు, ఒక పెద్ద ఆయన అయితే కన్నీళ్ళు పెట్టుకున్నాడు సార్. ఇల్లు కట్టడానికి 6 నెలలు పడుతుంది, కూల్చడానికి ఒక రోజు చాలని కన్నీళ్ళు పెట్టుకుని, గుర్తుందా సార్ మీకు వీడియోలో? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎంతమంది ఏడ్చారు సార్. సార్ కఠిన శిక్ష ఉంటేనే ప్రజాస్వామ్యం న్యాయం జరుగుతుంది సార్. కఠిన శిక్ష ఉండాలి, ఆ కఠిన శిక్ష వేసే దమ్ముడు నాయకుడు కావాలి సార్, అంతే. నా నియోజకవర్గ ప్రజలు రక్షించేందుకు ఎక్కడికైనా వెళ్తా, ఎందాకైనా వెళ్తాడంటాడు ఒక ఎమ్మెల్యే. ప్రజల కోసం నేను ప్రాణత్యాగానికైనా కూడా వెనకాడనంటాడు మరొక ఎంపీ. ఎమ్మెల్యేనో ఎంపీనో అత్యాచారాలు జరిగినప్పుడు, ఆక్రమణలు జరిగినప్పుడు నార్మల్గా ఉంటారు. ఎలా అనిపిస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే? ఎలా అనిపిస్తుందంటే, మనము వ్యవస్థలో మార్పు రావాలి సార్. సరైన వాడిని ఎన్నుకోవాలి, ప్రజలు కూడా డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలి, నిజాయితీ పనులు, యువతని ఆదర్శించాలి, యువతని ఆదరించాలి, యువతని రాజకీయాల్లో తీసుకురావాలి. ప్రజలు కూడా వాళ్ళ వ్యక్తిగతాలు, తర్వాత వాళ్ళ బుద్ధి కానీ, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఏం చదువుకున్నాడు, ఏం నాలెడ్జ్ ఉంది, ప్రజాస్వామ్యం ఉన్న ప్రజలన్న అర్థం తెలుసా అని ఆలోచించి విశ్లేషణతో ఓటేయాలి సార్. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి సార్. ఉన్నత విద్యావంతులు అని చెప్పుకునేటువంటి వాళ్ళే, క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళే
పోలింగ్ కేంద్రానికి వెళ్ళటం లేదు. ప్రతి సార్వత్రిక ఎన్నికలప్పుడు వెక్కిరించే పోలింగ్ శాతం దానికి మనకు సాక్ష్యంగా నిలిపిస్తోంది. అవును. ఈ విద్యావంతుల నుంచి, ఈ యువత నుంచి రాజకీయ నేతలను నిలదీసే మార్పు వస్తుందని నువ్వు నమ్ముతావా? ఖచ్చితంగా వస్తుంది సార్. ఎప్పటికీ ఆశావాదం ఉంటేనే కదా సార్, మనిషి ఆశ లేకపోతే జీవించడం కష్టం. ఖచ్చితంగా వస్తుంది, తొందరలోనే వస్తుంది సార్, అనుమానం ఏం లేదు. మార్పు ఎప్పటికైనా సాధ్యమే, అంతే సార్. మీ వయస్సు 29 ఏళ్ళు. అవును. భగత్ సింగ్ చెగేవేరా కాస్త పెద్ద వయసులో ఉన్నారు, కానీ భగత్ సింగ్ మీలాంటి యవన ప్రాయంలోనే సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని ఈ విధంగా క్వశ్చన్ చేశాడు. అవును. ఖైదు అనుభవించాడు, ఉరి శిక్షను కూడా తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఇంత కసి పట్టుదల మీలో రగల్చడానికి మీ ఫ్యామిలీ కారణమా, మీరు చూసినటువంటి పరిస్థితులు కారణమా? పరిస్థితులే కారణం సార్. నాకు ఇదివరకు చెప్పినట్టు జాతీయవాదం చాలా ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళ 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 కాలు గోడికి సరిపోం సార్. మన భగత్ సింగ్ గారు కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఖుదీరామ్ బోస్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, వాళ్ళ ప్రాణత్యాగం డైరెక్ట్గా ప్రాణత్యాగం చేసేసారు సార్. ఇలాంటి భారతంలో, ఇలాంటి స్వతంత్ర భారతం కోసం వాళ్ళు చేసింది ఇంత అవినీతి ఎవరు ప్రశ్నిస్తాడు సార్? దమ్మున్న నాయకుడు రావాలి సార్. దమ్మున్న నాయకుడు మనం చూస్తామా? ఖచ్చితంగా చూసే కోరిక తీరుతుందంటారా? ఆశిద్దాం సార్, మంచి రోజులు వస్తాయని. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులను చూసినప్పుడు, అవినీతి సామ్రాజ్యానికి రాజులుగా చలామణి అయ్యేటువంటి పొలిటికల్ లీడర్లను చూసినప్పుడు, లేకపోతే బడా బడా కార్పొరేట్ వ్యక్తులకు దాసోహంగా సపోర్ట్గా ఉండేటువంటి రాజకీయ నేతల్ని చూస్తే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది సార్? బాధ అనిపిస్తుంది, ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ప్రజా వ్యతిరేకత రావాలి, ప్రజా తిరుగుబాటు రావాలి సార్. నేను అదే చెప్తున్నాను, రాష్ట్ర భవిష్యత్తు అయినా దేశ భవిష్యత్తు అయినా నిర్దేశించేది మీరే, శాసన వ్యవస్థ మాత్రమే. ముందు మీ నుంచే ప్రక్షాళన మొదలు పెడదాం, మీ నుంచే మార్పు మొదలు పెడదాం, మీకు కల్పించిన వెసులుబాట్ల మీద నా పోరాటం అని ముందుగా దిగాను సార్ నేను. ఓ ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను గణేష్ గారు. సార్, వేకప్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని తట్టి లేపటం అనేటువంటిది, ప్రజాస్వామ్యంలో చలనం కలిగించడం అనేటువంటిది. 2 పెన్షన్లు తీసుకున్నటువంటి నేతలను మీరు టార్గెట్ చేశారు. అండ్ బై ద సేమ్ వే ప్రజల్లో మార్పు కోసము, వాళ్ళలో మార్పు కోసం మీరు పోరాడుతున్నారు, మిగతా ఆకృత్యాలపైన కూడా పోరాడుతున్నారు. డయల్ న్యూస్ వేదికగా అలాంటి నేతలకి, ప్రజలకి ఏమని సందేశం ఇస్తారు, ఏం చెప్తారు? నేను ప్రస్తావించిన ప్రముఖులు ఎవరెవరైతే 2 పెన్షన్లు తీసుకుంటున్నా వాళ్ళందరికీ విజ్ఞప్తి, దయచేసి 1 పెన్షన్ మాత్రమే తీసుకొని 1 పెన్షన్ వదులుకోండి. దేశంలో ఉండే మిగతా రాజకీయ నాయకులు అందరికీ, మిగతా రాష్ట్రాల వాళ్ళందరికీ ఆదర్శంగా నిలుద్దాం మనం. ప్రజలు కూడా ఇది గమనించి ప్రజలందరూ ఈ పోరాటానికి మద్దతు తెలుపుతారని భావిస్తూ డైలీ న్యూస్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఎవరైతే నాలాంటి భావజాలం ఉండేవాళ్ళు మమ్మల్తో కలిసి పనిచేయాలనుకుంటే తప్పకుండా సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. మీరు వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. అవర్ కాంటాక్ట్ నెంబర్ ఈస్ 8282824233. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభం. అవును. డూయింగ్ ఎఫర్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్, వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ప్రయత్నం అయితే చేయాలి, ఓటమైనా గెలుపైనా కూడా. ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ పోరులో నిజాయితీగా మీరు ఉన్నంతకాలం, నిజాయితీతో మీరు నడుస్తున్నంతకాలం డైలీ న్యూస్ ఖచ్చితంగా మీతో ఉంటుంది, మీతో ఉండి తీరుతుందని చెప్తూ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.